కంబైన్డ్ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఓ మంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనిచేసి రిటైర్ అయ్యారు మీరు. సార్ సాధారణంగా ప్రతి కేసు క్రైమ్ జరిగిందనుకోండి. అవునండి. క్రైమ్ జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్, ఇన్వెస్టిగేషను, చార్జ్ షీటు, ట్రయలు, జడ్జిమెంట్. ఈ ప్రాసెస్ నడుస్తుంటుంది. ఈ ప్రొసీజర్‌లో కొన్ని కేసులు అక్విడల్ అవుతాయి. కొన్ని కన్విక్షన్ వస్తుంటాయి. అంటే నేరస్తులు తప్పు చేయకుండా మరొకసారి భయం రావాలన్నా, లేదా ప్రజల్లో ఒక భరోసా రావాలంటే ఖచ్చితంగా నేరస్తులు శిక్ష పడాల్సిందే. అవునండి. కానీ కొన్ని కేసులు ఎందుకో అవి వీగిపోతుంటాయి. దానికి రకరకాల కారణాలు కనిపిస్తాయి. ఇన్వెస్టిగేషన్ పార్ట్ అయినా రావచ్చు, లేదా సాక్షులు కానీ తారుమారు అవ్వచ్చు, లేదా కంప్లైంట్ ఒక్కోసారి విత్డ్రా అయిపోతుంటారు. ఈ 2 రీజన్లు పక్కన పెడదాం. సాక్షులు ప్లస్ ఇది. కానీ ఈ ఐఓ తను చేసిన కొన్ని మిస్టేక్స్ కూడా పోతుంటాయి. అవునండి. అంటే ఐఓ కరెక్ట్‌గా చేస్తే ఆ చైన్ లింక్ కరెక్ట్‌గా కలిపితే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది రాకుండా చేస్తారు. కానీ ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చిందంటే డిఫెన్స్ వాళ్ళకి అదొక పెద్ద ప్లస్ అవుతుంటుంది. ఇదే రీజన్ ఉంటుందా? ఇంకా వేరే రీజన్స్ ఉంటాయా? అన్నతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనగానే ఒక జ్యుడిషియల్ ఆఫీసర్‌కి సరైన ఆఫీస్ లేకపోవడం, ఎక్కడో చెట్ల కింద కూర్చొని సలహాలు ఇస్తుంటారు. ఆ వ్యవస్థ నుంచి మనం బయటికి రావాలంటే ఏం చేయాలి? ప్లస్ ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు గోపాలరావు గారు బై ఛాన్సా, బై చాయిసా నల్లకొట్టు వేసుకోవడానికి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. బై ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టిన నేను బీఎస్సీ వరకు అమలాపురాన్నే చదువుకున్నానండి. మా మేనమామ గారు, మామగారు ఒక పేరు మోసిన క్రిమినల్ లాయర్. ఆహా! మొత్తం లాయర్ కుటుంబం. లాయర్ కుటుంబం. ఇప్పటికీ కూడా మా కజిన్స్, మా బావమరుదులో ఒక బావమరుదు వీళ్ళంతా కూడా లా చదివేరు. మొత్తం టోటల్ కుటుంబం లాయరే. చదివేరు కానీ లేదు. అప్పటి మా మామగారు సలహా మీద నేను ఎంఎస్సిలో సీటు వచ్చినప్పటికీ నేను ఆంధ్ర యూనివర్సిటీ బిఎల్లో జాయిన్ అవ్వటం జరిగిందండి. నేను బిఎల్లో జాయిన్ అయిన తర్వాతే ఈ లా మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో ఉన్నటువంటి ఎక్స్పోజర్ ఇంకొక యూనివర్సిటీలో ఉంటుందని నేను ఏమి భావించట్లేదు. చాలా ఎక్స్పోజర్ ఉంది, చాలా నాలెడ్జి కూడా గెయిన్ చేయటం జరిగింది ఇక్కడ ఏయులో, ఆంధ్ర యూనివర్సిటీలో. ఏయులో అన్నీ కూడా బాగుంటాయి సార్. ఇంజనీరింగ్ కూడా టాప్ ఆఫ్, చాలా టాప్. 1980లో కంప్లీట్ చేశానండి నా నల్లా. 77 to 1980 ఓకే. కంప్లీట్ అయిన వెంటనే అమలాపురాన్నే నల్లకోటు వేసుకోవటం జరిగింది. కోర్టు వెళ్ళారా? వెళ్ళే సీనియర్ ఎవరండి? మా మామగారే. మా మామగారు ఆఫీసులోనే 3 years నేను జూనియర్గా పనిచేయటం జరిగింది. అప్పుడు ఎంతో అప్పుడున్న సీనియర్స్ బట్టి మనం చదువుకున్న దానికంటే అనేక రెట్లు నాలెడ్జి సంపాదించుకోవడం కూడా జరిగింది. ఆ క్రమంలోనే నాకు క్రిమినల్ లా మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగింది, సివిల్ లాస్ మీద కంటే. ఓకే. అప్పుడే నేను జ్యుడిషియల్ ఆఫీసర్గా వెళ్ళాలని అనుకోలేదండి. ఏం చేతంటే నేను ఆ టెస్టులు రాయటం అవి నేను కూడా చెయ్యొచ్చు, వెళ్ళొచ్చు, కానీ నేను ఆ మార్గం ఎంచుకోలేదు. నేను పోలీస్ తరపునే పీపీగా ఉండాలనే మార్గం ఎంచుకున్నాను. సార్ మీరు లా చేశారు మామయ్య గారి ప్రోద్బలంతో. అవును. అయిన తర్వాత ప్రతి మనిషికి గోల్ ఉంటుందండి. అవును. సర్వీస్ మోటో చేద్దాం అనుకున్నారా? ప్రొఫెషనల్గా ఉందాం అనుకున్నారా మీ ప్రొఫెషనల్ని, లేదా కమర్షియల్ చేద్దాం అనుకున్నారా? అప్పట్లో ఎంతో ప్రాక్టీస్ ఉన్నటువంటి ఆఫీసు వదులుకోవటం అనేటువంటిది ఒక రకంగా అది తప్పో రైటో నాకు తెలియదు, కానీ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అయితే నేను అవన్నీ వదిలేసుకున్నానండి. ఎంచేదంటే అప్పటికే 2-3 కోర్టుల వరకు నేను జూనియర్నైనా నేనే చూసేవాడిని. మా సీనియర్ అప్ చెప్పిన వర్క్. ఓకే. మిగతా సెషన్స్ కేసులు రాజమండ్రి లాంటివి ఆయన చూసేవారు. అటువంటి స్థితిలో సడన్గా ఉద్యోగం మీద ప్రేమతో ఒక మార్కు క్రియేట్ చేసుకోవాలి మనం అనేటువంటి ప్రేమతో నేను ఆర్థికపరమైనటువంటి విషయాలను పక్కన పెట్టి నేను ఉద్యోగానికి వెళ్ళటం జరిగిందండి. ఓకే. నిజంగా అప్పటికి జీతాలు నా స్థాయికి సరిపోవు, నేను ఫ్యామిలీ పెంచుకోవడానికే సరిపోదు గవర్నమెంట్ వారు ఇచ్చిన జీతాలు అప్పట్లో. సార్ ఫస్ట్లో మీరు తీసుకున్నప్పుడు మీకు ఫస్ట్ ఇచ్చిన ఫైల్ ఏంటి? అండ్ బెయిల్ పేపర్లు బెయిల్ చూసారా, లేదా ఏం వేశారు? ఒకటి. రెండోది, అప్పట్లో సీనియర్ దగ్గర రాత్రి 11 వరకు ఆఫీసులో ఉన్న రోజులు అవి. అవును. 11 వరకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి.
నేను జూనియర్గా ఉన్నప్పుడు ఉద్యోగం లేకుండా అడ్వకేట్గా ఉన్నప్పుడే నాకు పోలీస్ ఫైల్స్ పరిచయం అవ్వటం, నా చేత అప్పట్లోనే పోలీసు వారు ఛార్జ్ షీట్లు రాయించుకోవటం అనేటువంటిది స్టార్ట్ చేశారు ఓహో. సంఘ సేవగా ఉమ్, ఊరికినే. ఉమ్, నాకు అంచేత ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాతే పోలీసు వారు పరిచయం అయ్యారు అనేటువంటి మాట తప్పండి. లేదు ముందే మీ పరిచయం. నేను అక్కడ ఉన్నప్పుడే జూనియర్ ప్లేడర్ గారు చాలా చురుకుగా ఉండటం చూసి మా ఆఫీస్కి వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా నాకు పలానా డాక్యుమెంట్ రాసి పెట్టండి, పలానా ఛార్జ్ షీట్ రాసి పెట్టండి అని అప్పట్లోనే నన్ను ఓకే. అడగటం జరిగింది. నేను వారి మీద ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ మీద ఉన్నటువంటి అప్పట్లో క్రేజ్ అనండి, ఇంకోటి అనండి, పోలీస్ మీద ఉన్నటువంటి క్రేజ్ అనండి, నేను రాయటం జరిగింది. నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత నేను ఇక ఏ దాంట్లోనూ వెనుతిరిగి చూడలేదండి. ఓకే. కాదు, మీరు ఫస్ట్ ట్రై, మీరు సీనియర్ దగ్గర మీ మామగారితో ఉన్నారు కదా, అవును. ఆ టైంలో మీరు చూసి తీసుకున్న ఫస్ట్ ఫైల్ ఏంటి? ఫస్ట్ ఫైలు అంటే నేను చేసిందా? కాదు, మీకు మీ గురువు గారు ఇచ్చింది. మా గురువు గారు ఇచ్చింది అనంతలక్ష్మి అనేటువంటి ఆవిడ ఒక ప్రైవేట్ కేసు ఫైల్ చేసిందండి. ఆ ఫైల్ చేస్తే దాంట్లో ఏంటంటే తన భర్త తనను విడిచిపెట్టి రెండో వివాహం చేసుకున్నాడు అని. ఓకే. దాన్ని చదివి నువ్వు చెయ్యరా, ఇది ప్రైవేటు కేసు అంటే, ప్రైవేటు కేసు అంటే పోలీస్ కేసు కాదు, అవును. ఇద్దరు పార్టీలు ఉంటారు, ఇది సాక్ష్యాలు అయ్యి నువ్వే తయారు చేయి, వీలైతే నువ్వే ప్రవేశపెట్టు కోర్టులో, నేను ఉంటాను వెనకాల అని చెప్తే, దానికి అవతల చాలా ఉద్దండులైనటువంటి ఒక సీనియర్ మోస్ట్ లాయర్ అవతల నాకు అపీర్ అవుతున్నాడు. అచ్చా. సరే, నేను దాని మీద 494 ఐపీసీ బైగమి అవునండి, అవును. ఆ అఫెన్స్ని క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద ఏమేం జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఏమి ఎవిడెన్స్ కావాలి, ఎంత ఎవిడెన్స్ కావాలంటే కోర్టు వారికి నచ్చుతుంది అనేటువంటి దాని మీద నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఉమ్, ఆ కేసుని నేనే స్వతంత్రంగా ఇంక మా సీనియర్ గారిని అడగటం మానేసి చేయటం జరిగింది. విచిత్రంగా ఆ కోర్టులో గత 25 సంవత్సరాలుగా ఇలాంటి ప్రైవేట్ కేసు, బైగమీ కేసులో ఏమాత్రం శిక్ష పడనటువంటి కేసుని 2 సంవత్సరాలు జైలు శిక్ష వేయించడం జరిగింది ఉహుం, మా అవతల ప్రత్యర్థికి. ఉమ్, అవతల ప్రత్యర్థి తరపున ఉన్నటువంటి లాయర్ గారు చాలా పెద్ద లాయరు, చాలా ఏజ్డ్ పర్సన్ కూడా. ఆయన కూడా మనల్ని చాలా, అప్పట్లో ఈర్ష్యాద్వేషాలు, అసూయలు ఏమీ లేవండి, చాలా ఎప్రిషియేట్ చేయటం జరిగింది. నువ్వు చాలా కష్టపడి చేసి. మీరు ఎలా ప్రూవ్ చేశారండి అది రెండో పెళ్ళి? ఎలా ప్రూవ్ చేశారంటే, యాక్చువల్గా ఒక సెక్షన్కి అనేక పాయింట్లు ఏది యాడ్ అయితే కోర్టు నమ్ముతుంది అనేటువంటిది దాని మీద కామెంట్రీస్ చదవాలని. ఇప్పుడు ఎవరికి చదివి ఓపిక, దాని మీద ఉన్నటువంటి జడ్జిమెంట్స్ ఇవి ఎవరికి ఇప్పుడు అంత ఓపిక, సహనం లేదు. నేను ఆ స్టడీ చేయటమే కాకుండా ఆ జడ్జిమెంట్స్ చూసుకుని వాటికి అనుగుణంగా ఈవిడికి ట్రైనింగ్ ఇవ్వటం, ఉహుం, మా క్లయింట్కి. అలాగే ఈవిడి తీసుకొచ్చే సాక్షులకు ట్రైనింగ్ ఇవ్వటం నేను అదే పనిగా పెట్టుకున్నానండి. అదే పనిగా పెట్టుకోవడం వల్ల మనం ఏ లీగల్ పాయింట్లు అయితే చెప్పాలని భావించామో అదే లీగల్ పాయింట్స్ వాళ్ళు మక్కి ఉమ్, కోర్టులో చెప్పడం జరిగింది. అది నిజం కాబట్టి కోర్టు వారు నమ్మటం జరిగింది, శిక్ష విధించడం కూడా జరిగింది. అది నా మొదటి ఫస్ట్ కేసులో సక్సెస్. ఫస్ట్ కేసు. సెకండ్ కేసు మాకు మా ఆఫీస్లో ఒక స్టాండింగ్ క్లయింట్ ఉండేవాడండి. అతని కేసులన్నీ మా సీనియర్ గారే చూసేవారు. ఒక గృహదహనం కేసులో అతను ఇరుక్కున్నాడు. గృహదహనం కేసులో ఇరుక్కుంటే అది సెషన్స్ కేసు అండి. సెషన్స్ కేసు అంటే తెలుసు కదా, అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టులో కాకుండా అసిస్టెంట్ సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతుంది. అది షెడ్యూల్ కూడా ఇచ్చేశారు. నేను సెషన్స్ కేసు అంటే అప్పట్లో మనల్ని ట్యాకిల్ చేయనివ్వరేమో అన్న ఉద్దేశంతో నేను దాని మీద పెద్దగా చేయలేదు. ఆ రోజున మా సీనియర్ గారు అయినటువంటి లీడర్ గారు రాజమండ్రి సెషన్స్ కోర్టుకి వెళ్ళటం జరిగితే, ఇక్కడ అమలాపురంలో ఉన్న సెషన్స్ కేసుని అది పిలిచేయటం జరిగింది. పిలిచేయటం జరిగితే మా గుమ్మస్తాలు అది వాయిదా అడిగితే, వాయిదా ఇవ్వటం కుదరదు, వారు అల్లుడు ఉన్నాడు తీసుకురండి,
అని చెప్పి జడ్జి గారు చెప్తే నేను భయపడుతూనే వెళ్ళానండి కోర్టుకి. వెళితే ఈ ఆయన చాలా మంచి జడ్జి, చాలా వివేకమైనటువంటి జడ్జి ఉమ్, అప్పట్లో. ఆయన మీ మామగారు లేరు, టైం ఇవ్వటం ఎందుకు, ఆ, ఇది మీరు చెయ్యండి, ఏం ప్రాబ్లం ఏమి లేదు అని చెప్పి ఆయన ప్రోత్సహించితే నేను అసిస్టెంట్ సెషన్స్ అప్పటికి నేను 1 year కూడా కంప్లీట్ అవ్వలేదండి జూనియర్గా. ఉమ్, నేను 3 సాక్షుల్ని వరుసగా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసేసాను. ఉమ్, అంటే నాకున్నటువంటి ఈ పరిజ్ఞానంతో ఆ 3 సాక్షుల్ని చేయటంతో కేసు 99% వీగిపోయిందండి అప్పట్లో. ఓకే. తిరిగి వచ్చిన తర్వాత మా సీనియర్ గారు అదేంటి అసిస్టెంట్ సెషన్స్ నువ్వు అప్పుడే ట్యాకిల్ చేసేవేంటి అని చెప్తే మటుకు అని కోర్టులోనే కొంచెం నన్ను కోపగించు. కోపగించుకుంటే పైనుండి జడ్జి గారు సార్ లీడర్ గారు మీకంటే చాలా సమర్థవంతంగా చేశాడు, అతన్ని ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయకండి అని చెప్పడం జరిగింది. ఉమ్, ఆ తర్వాత నుంచి మా సీనియర్ గారు మా మామగారే కదా, ఉమ్, ఇంకా నన్ను ఇంకేమాత్రం వెనకంజ వేయండి. వెనకంజ వేయనివ్వకుండా ఇష్టం నువ్వే చేయని చెప్పి అనేక కేసులు నాకు అప్పగించడం జరిగింది. వాటిలో చాలా కేసులు అంటే అప్పుడు డిఫెన్స్ లాయర్ కాబట్టి నేను ఎక్విట్ల మీదే కాన్సన్ట్రేట్ చేయటం వల్ల కేసులు పోవటం జరిగింది. తర్వాత ఈ అపాయింట్మెంటులోకి వెళ్ళిన తర్వాత ఉమ్, మన స్టైల్ మారింది, వెర్షన్ మారిపోయింది. చేంజ్ అయ్యిందండి.